హీరోయిన్ గా వరుస సక్సెస్ లు అందుకున్న పూజ హెగ్డే మధ్యలో వరుస డిజాస్టర్లతో ఐరన్ లెగ్ అన్న విమర్శలు ఫేస్ చేసింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాలు చేసిన పూజ ఆ తర్వాత వరుస ఫ్లాప్లు కూడా చూసింది. ఎంత ప్రయత్నించినా ఒక్క హిట్ పడకపోవడంతో ఇండస్ట్రీలో పూజకు ఆఫర్లు తగ్గిపోయాయి. పూజ ఉంటే సినిమా ఫ్లాప్ అవుతుందన్న టాక్ గట్టిగా నడిచింది. దాంతో కెరీర్ లో భారీ కుదుపును చూసింది పూజ హెగ్డే. ఇక ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే మంచి మంచి ఆఫర్లు కూడా పూజకు వస్తున్నట్లు సమాచారం. గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో 2 సినిమాల్లో నటించింది పూజ హెగ్డే. దువ్వాడ జగన్నాథం మూవీతో పాటు అలా వైకుంఠపురం మూవీలో ఈ జంట సందడి చేశారు. ఇక ముచ్చటగా మూడోసారి బన్నీతో కలిసి ఆడబోతోంది పూజ. ఐకాన్ స్టార్ తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం జరుగుతోంది. AA22A6 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ లో ఓ స్పెషల్ సాంగ్ కోసం పూజ హెగ్డేను సంప్రదించినట్లు సమాచారం. అంతేకాదు ఈ సాంగ్ కోసం పూజకు ఏకంగా 5 కోట్లు పారితోషికంగా ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ సినిమా వల్ల పూజ హెగ్డేకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాలో పూజ డాన్స్ చేసిన మోనికా సాంగ్ కు దేశవ్యాప్తంగా భారీగా రెస్పాన్స్ వచ్చింది. కూలీ సినిమాకు ఈ సాంగ్ చాలా ప్లస్ అయింది. పూజ హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ కు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని సమాచారం. ఇదే నేపథ్యంలో అల్లు అర్జున్, అట్లీ వారి సినిమాకు పూజ హెగ్డే ఐటమ్ సాంగ్ ను పెట్టాలని చూస్తున్నారట. ఈ సాంగ్ పెడితే సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని భావించినట్లు టాక్. ఈ ప్రతిపాదనకు ఆమె కూడా సానుకూలం స్పందించినట్లు సమాచారం. అయితే పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ విషయంలో మూవీ టీం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో సినిమా సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.